మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేటి కాలంలో గుండె జబ్బు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. యువత కూడా ఈ మహమ్మారి ముప్పున పడుతున్నారు. గుండె జబ్బు ముదిరినప్పుడు శరీరం కొన్ని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. ఇది తరచుగా మధ్యలో లేదా ఎడమ వైపున అనిపిస్తుంది. ఈ నొప్పి ఒత్తిడి లేదా బిగువుగా ఉండటం లేదా బరువుగా ఉండటం లేదా మంటగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి కొన్ని నిమిషాలలోనే తగ్గిపోతుంది, కానీ కొన్నిసార్లు ఇది చాలా కాలం పాటు కొనసాగవచ్చు. ఈ రోజుల్లో క్షీణిస్తున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని వేగంగా పెంచుతున్నాయి. వేయించిన ఆహారాలు, అధిక ఉప్పు, జంక్ ఫుడ్ను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ధమనుల్లో కొవ్వు పేరుకుపోవటం వేగవంతమవుతుంది. శారీరక శ్రమ లేకపోవటం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయటం, పెరుగుతున్న ఊబకాయం, ధూమపానం, నిరంతర ఒత్తిడి కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీనితో చాలా మంది గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే మీ గుండె బలహీనంగా ఉంటే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందని డాక్టర్స్ తెలియజేస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు గుండె జబ్బులకు ఒక ప్రధాన కారణం. చెడు కొలెస్ట్రాల్ ధమనుల గోడలపై పేరుకుపోయినప్పుడు అది అడ్డంకులు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలు రక్తాన్ని చిక్కగా చేసి గుండెపై అదనపు భారాన్ని మోపుతాయి. కాలక్రమేణా ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. గుండె జబ్బు ముదిరినప్పుడు శరీరం కొన్ని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. ఇది తరచుగా మధ్యలో లేదా ఎడమ వైపున అనిపిస్తుంది. చాలా మంది గుండెపోటు రావడమే మొదటి లక్షణం అనుకుంటారు, కానీ అంతకంటే ముందే మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. శ్వాస ఆడకపోవటం, కేవలం ఒక అంతస్తు మెట్లు ఎక్కిన ఆయాసం రావటం, వాపులు, రోజంతా పనిచేశాక సాయంత్రానికి పాదాలు లేదా చీలమండలం వాపు రావటం, నిద్రలో ఇబ్బంది, రాత్రిపూట ఊపిరి ఆడనట్లు అనిపించి అకస్మాత్తుగా మెలకువ రావటం, పంపింగ్ సామర్థ్యం. ఇవన్నీ మీ గుండె సరిగ్గా రక్తాన్ని పంపింగ్ చేయటం లేదని చెప్పే గుర్తులు. గుండె ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, చిన్న మార్పులు చాలు. 1. నడక. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడవండి. 2. ఉప్పు తగ్గించండి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, హోటల్ ఫుడ్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, వీటిని తీసుకోవడం తగ్గించండి. 3. వార్షిక తనిఖీలు. మీకు ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించిన ఏడాదికి ఒకసారి రక్తపోటు అంటే బీపీ, షుగర్ లెవెల్స్ పరీక్షించుకోండి. 4. ఒత్తిడి. దీర్ఘకాలిక ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది, అందుకే ఒత్తిడి తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం వంటిది మీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకోండి. 5. స్థిరత్వం. ఒకేసారి పెద్ద ప్రయత్నాలు చేయడం కంటే రోజు చేసే చిన్న చిన్న మంచి అలవాట్లే గుండెను పదిలంగా ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఆహారంలో తప్పకుండా కొన్ని మార్పులు చేసుకోవాలి. పీచు పదార్థం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. మంచి నూనెలు, వేగుళ్లకు వాడే నూనెలను తగ్గించి వంటలో ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ లేదా వేరుశనగ నూనెను పరిమితంగా వాడండి. చక్కెర నియంత్రణ. స్వీట్లు, సోడాలు మరియు ప్రాసెస్ చేసిన జ్యూసులను వీలైనంత వరకు దూరంగా పెట్టండి. ఇవి నేరుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దారితీస్తాయి. ఆఫీసులో ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే ఈ జాగ్రత్తలు. 1. చిన్న విరామాలు. ప్రతి గంటకు ఒకసారి 5 నిమిషాల పాటు లేచి అటు ఇటు నడవండి. 2. స్ట్రెచింగ్. కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా కాళ్లను, చేతులను కదిలిస్తూ ఉండండి, దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 3. నీరు ఎక్కువగా తాగటం. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల అలసట తగ్గుతుంది, మెటబాలిజం మెరుగుపడుతుంది. డాక్టర్ ను సంప్రదించినప్పుడు ఈ క్రింది పరీక్షల గురించి అడగండి. 1. లిపిడ్ ప్రొఫైల్. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవటానికి. 2. HbA1c. గత 3 నెలల సగటు షుగర్ స్థాయిని తెలుసుకోవటానికి ఇది ఉత్తమమైన పరీక్ష. 3. ECG మరియు ఎకో టెస్ట్. గుండె పనితీరును నేరుగా పరీక్షించడానికి ఇవి సహాయపడతాయి. గుండె బలహీనతను ముందుగా గుర్తిస్తే చాలా సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. అత్యవసర పరిస్థితి వచ్చే వరకు వేచి చూడకండి.